హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను హిమవర్ష. ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్త. ఒక్కొక్కరికి నెలకు 4000 త్వరలోనే దరఖాస్తులు. కొత్త పింఛన్ల దరఖాస్తులపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. త్వరలోనే కొత్త దరఖాస్తులను ఆహ్వానించనున్నట్లయితే ప్రకటించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్త పింఛన్లకు దరఖాస్తులు ఆహ్వానించలేదు. దీంతో చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో శాసనసభలో పింఛన్లపై జరిగిన చర్చలో దీనిపై ప్రభుత్వం స్పందించింది. ఇక విషయంలోకి వెళ్తే ఏపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు తీపి కబురు అందించింది. రాష్ట్రంలో చాలా మంది కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పింఛన్ల కోసం దరఖాస్తు పెట్టుకోగా ప్రభుత్వం ఇంకా మంజూరు చేయలేదు. ప్రస్తుతం కొత్త పింఛన్లను హోల్డ్ లో పెట్టింది. దీంతో పింఛన్లు ఎప్పుడెప్పుడు అందుతాయా అని వేలాది మంది ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ఎప్పుడు మంజూరు చేస్తుందా అని ఎదురు చూపులు తప్పడం లేదు. అయితే ప్రభుత్వం పింఛన్ల జారీలో జాప్యం చేస్తుండగా ఇప్పుడు దీనిపై క్లారిటీ వచ్చింది. కొత్త పింఛన్ల మంజూరుపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు ముహూర్తం కూడా ఖరారు చేసింది. ఇక త్వరలోనే కొత్త పింఛన్లు పంపిణీ చేసేందుకు ఏపీ ప్రభుత్వం రెడీ అయ్యింది. ఈ విషయాన్ని తండ్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. వృద్ధాప్య విధానంతో కొత్త పింఛన్ల మంజూరుకు ఇప్పటికే మార్గదర్శకాలు రూపొందించామని, త్వరలోనే దరఖాస్తులు కూడా తీసుకుంటామని తెలియజేశారు. కొత్తగా పింఛన్ల కోసం అప్లై చేసుకునేందుకు త్వరలోనే అవకాశం కల్పిస్తామని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా ఉంటుందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్క పింఛన్ కూడా ఇప్పటి వరకు తొలగించలేదని, ఇంకా ఎక్కువ మందికి అందించే ప్రక్రియనైతే త్వరలో చేపడతామన్నారు. శాసన మండలి సమావేశాల్లో పింఛన్ల పంపిణీపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా కొండపల్లి శ్రీనివాస్ అయితే స్పష్టతనిచ్చారు. త్వరలోనే మళ్లీ పరిశీలన. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 20 నెలల్లో అయితే ఒక్క వ్యక్తి పింఛన్ కూడా తొలగించలేదని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ క్లారిటీ ఇచ్చారు. గత ప్రభుత్వం నిలిపివేసిన స్పాజ్ కేటగిరీ పింఛన్ విధానాన్ని కూడా తాము పునరుద్ధరించినట్లు కూడా అన్నారు. వృద్ధాప్య పింఛన్ పొందుతున్న భర్త చనిపోతే తర్వాతి నెలలోనే భార్యకు పింఛన్ అందిస్తున్నట్టు కూడా వెల్లడించారు. మొత్తం మీదట 2.5 లక్షల వరకైతే కోట్లాది మంది లబ్ధి పొందినట్టు కూడా స్పష్టం చేశారు. ఒక నెలలో ఎవరైనా పింఛన్ తీసుకోకపోతే తర్వాతి నెల కలిపి 2 ఒకేసారి ఇస్తామన్నారు. దివ్యాంగులకు ఇచ్చే పింఛన్లో అనర్హులు ఉన్నట్లు తేలిందని, అందుకే పునర్పరిశీలన చేపడుతున్నట్లు కూడా వివరించారు. ఇప్పటి వరకు 1.40 లక్షల మంది అనర్హులని గుర్తించామని, వీరికి కూడా నోటీసులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. మరోసారి పరిశీలన చేపట్టేందుకు చర్యలు తీసుకున్నట్లు కూడా పేర్కొన్నారు. కాగా కొత్త పింఛన్ల దరఖాస్తుపై ఏపీ ప్రభుత్వం ఎప్పుడో ప్రక్రియ చేపట్టింది. కానీ కొన్ని సమస్యల వల్ల అది ఆగిపోయింది. త్వరలోనే కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులనైతే ఆహ్వానించడంతో పాటు మరికొంతమంది కూడా లబ్ధిదారులు పెరిగే అవకాశం ఉంది. ఇక అనర్హులకు పెన్షన్ తొలగించే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. మూడు నెలల కాలంలో కూడా ఒక నెల గత ప్రభుత్వంలో ఒక నెల ఇవ్వకపోతే ఆ నెల పెన్షన్ కోల్పోవడం జరుగుతుంది అధ్యక్ష. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 3 నెలల్లో ఏ నెలలో వచ్చినా కూడా 3 నెలల పెన్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు చాలామంది ఆంధ్రప్రదేశ్లో వలసగా కొంతమంది బయటకి ఉద్యోగం కోసం వెళ్ళిన వాళ్ళు ఉంటారు, లేదా కొడుకు దగ్గర ఉండడానికి కొడుకు బయట ఉద్యోగం చేస్తే కొడుకు దగ్గర నివాసం ఉండడానికి వెళ్తున్నారు. వాళ్ళకి కూడా గౌరవప్రదంగా 3 నెలల్లో ఎప్పుడు వచ్చినా కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అంటే యావరేజ్గా చూసుకున్నా కూడా ఈరోజు ఈ ప్రభుత్వం ఈ 20 నెలల కాలంలో 55,000 కోట్ల రూపాయలు పెన్షన్ నిమిత్తం ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష.